నెల్లూరు కార్పొరేషన్ కు సంబంధించి నూతనంగా ఎన్నికైన 54 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం. సమావేశం నిర్వహించడానికి కావాల్సిన పౌరం 30 మంది ఎక్కువ సభ్యులు ఉన్నందున సమావేశాన్ని కొనసాగించడం జరుగుతోంది. ముందుగా నగర పాలక సంస్థ నందు సభ్యునిగా ఎన్నిక కాబడినందున కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిజమైన విశ్వాసము మరియు విధేయత చూపుదనని, భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు సమగ్రతలను కాపాడుతుందని నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాపాడుతుందని నేను స్వీకరించబో కర్తవ్యంలో శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ్యురాలుగా ఎన్నిక కాబడినందున సమగ్రతలను కాపాడుదని నేను స్వీకరించబోవు కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Member of Nellore Municipal Corporation, I swear in the name of the God that I will faith and allegiance to the Constitution of India as by law established. I will learn to faith and allegiance to the Constitution as by law established that I will uphold. నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ్యునిగా ఎన్నిక కాబడినందున నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ్యునిగా ఎన్నిక కాబడినందున శాసనాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనసభ నిర్మితం కావడం భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విజయత చూపుతానని భక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం జయలక్ష్మి అని నేను నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ్యునిగా ఎన్నిక కాబడినందున భగవంతుని సాక్షిగా ప్రమాణం ఎన్నికము కాబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయత చూపుదనని నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ్యునిగా ఎన్నిక కాబడినందున శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు సమగ్రతను కాపాడాలని నేను స్వీకరించబో కర్తవ్యాన్ని సభ్యులు శ్రీ కోటపల్లి శ్రీరెడ్డి గారి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నేను నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ్యులుగా ఎన్నికైనందున శ్రద్ధగా అంతఃకరణ శుద్ధితో భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నిక కాబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయత చూపుదని నిర్వహిస్తామని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కోటపల్లి అశోక్ కుమార్ నేను నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ్యులుగా ఎన్నిక కాబడినందున శక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నగరపాలక సంస్థ నందు సభ్యురాలిగా ఎన్నిక కాబడినందున శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సంస్థ నందు సభ్యునిగా
కాబడినందున శాసనసభ నిర్వహిత కాబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతుందని కాపాడుతుంది నేను స్వీకరించుకో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేసింది. అందరికీ నమస్కారం. దుద్దుగుంట శ్రీనివాస రెడ్డి అను నేను నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ నిర్వహిస్తుందని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నెల్లూరు నగరపాలక సంస్థలతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనంచే నిర్మితం కాబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయత చూపుతుందని భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు సమగ్రతను కాపాడునని నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పౌరుపైన రుక్కుమారను నేను నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ్యునిగా ఎన్నిక కాబడినందున శాసనం నిర్మితం కాబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయత చూపుతుందని భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు సమగ్రతలను కాపాడుతుందని నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ్యురాలిగా ఎన్నుకోబడినందున శాసనంచే నిర్మితం కాబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతారని భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోవు నా కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాబడినందున శాసనంచే నిర్మితం కాబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయత చూపుతుందని భారతదేశం యొక్క నిజమైన విశ్వాసము మరియు విధేయత చూపుతుందని భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు సమగ్రతను కాపాడుతుందని నేను స్వీకరించబోవు కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ్యులుగా ఎన్నిక కాబడినందున శాసనం నిర్మితం కాబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయత చూపుతుందని భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు సమగ్రతను కాపాడుతుందని నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం సభ్యులుగా కాబడిన శాసనం నిర్మించబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయత చూపుతానని భారత రాజ్యాంగం యొక్క సర్వసౌభత్వం మరియు సమగ్రతను కాపాడుతానని స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయత చూపుతుందని భారతదేశం యొక్క అందరికీ నమస్కారం. ఓట్లూరు రామకృష్ణ నేను నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ్యులుగా ఎన్నిక కావడం శాసనముచే నిర్మితం కావడం భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయత చూపుతుందని భారతదేశం యొక్క సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడాలని నేను స్వీకరించబోవు కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నెల్లూరు నగరపాలక సంస్థ నందు నిజమైన విశ్వాసం మరియు విధేయత చూపుతానని భారతదేశం యొక్క సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోవు కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ్యులుగా ఎన్నిక కాబడినందున శాసనం నిర్మితం కాబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయత చూపుతుందని
భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు సమగ్రతను కాపాడునని నేను స్వీకరించుకో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని ప్రత్యేకుడి నష్టమయ్యాను నేను నెల్లూరు నగరపాలక సంస్థ సభ్యులుగా కాబట్టి ఉన్న శాసనం కాబట్టిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయత చూపుతుందని భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు సమగ్రతను కాపాడుతుందని నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుడు సాక్షిగా ప్రమాణం చేస్తాను. నేను నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ్యునిగా ఎన్నికగా కాబడినందున శాసనముచే నిర్మితము కాబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయత చూపుదను భారతదేశం యొక్క సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడుతుందని నేను స్వీకరించుకో కర్తవ్యాన్ని భక్తి శ్రద్ధతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సంస్థ సభ్యులుగా ఎన్నిక కాబడినందున శాసనంచే నిర్మితం కాబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయత చూపుతుందని భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు సమగ్రతలను కాపాడునని నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నగరపాలక సంస్థ నందు సభ్యునిగా ఎన్నికగా కాబడినందున శాసనముచే నిర్మితము కాబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయత చూపుతుందని భారతదేశం యొక్క సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడుతుందని నేను స్వీకరించుకో కర్తవ్యాన్ని భక్తి శ్రద్ధతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. member of the regular municipal corporations where in the name of the God that I will bear true faith and allegiance to the Constitution of India as by established by law, as by the law established. I will uphold the sovereignty and integrity of India and that I will discharge Okay, na? కార్పొరేషన్ చట్టం ప్రకారం సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ప్రక్రియ అంతా కూడా మనం సక్సెస్ఫుల్ గా ముగించుకున్నాము. ఈ రోజు ఉన్నటువంటి స్పెషల్ మీటింగ్ లో ఉన్నటువంటి సభ్యులందరూ ఫోన్లు తీసుకుంటూ కనపడతారు. శాసనంచే ఎన్నికం కాబట్టి భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయత చూపుతుందని భారతదేశం యొక్క సార్వభౌమత్వం. నమస్కారం. షేక్ కరీముల్లా అనే నేను నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ్యులుగా ఎన్నిక కాబడినందున శాసనము నిర్మాతం కాబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయత చూపుతామని భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు సమగ్రతలను కాపాడుతామని నేను స్వీకరించబోవు కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నెల్లూరు నగరపాలక సంస్థలోని 21వ డివిజన్ నుంచి సభ్యురాలుగా ఎన్నికబడిన వైల గౌరీ అనే నేను 12వ డివిజన్ నుంచి నెల్లూరు నగరపాలక సంస్థ నుంచి ఎన్నిక కాబడిన పోట్లూరి శ్రవంతి గారిని మేయర్ అభ్యర్థిగా బలపరుస్తున్నాను. నేను నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ్యురాలుగా ఎన్నిక కాబడినందున శాసనముచే నిర్మితము కాబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయత చూస్తానని భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు సమగ్రతలను కాపాడుతానని నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని అల్లా సాక్షిగా భగవంతుని సాక్షిగా ప్రమాణం అందవాసి రాజేశ్వరి అంటే నెల్లూరు నగరపాలక సంస్థ నందు సభ్యులుగా ఎన్నిక కాబడినందున శాసనముచే నిర్మితం కాబడినందున భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయతను చూపుతుందని భారతదేశం యొక్క సార్వభౌమత్వం మరియు సమగ్రతలను కాపాడుదని నేను స్వీకరించుకో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భగవంతుని